మీడియా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, ఇవాళ ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ మొట్టమొదటి మీటింగ్ జరిగింది. అనేక విషయాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ప్రస్తావించడం, అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, వాటిని జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం దిశగా సత్వరమే పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా రికార్డు స్థాయిలో 98% బాధితులకి పరిహారం, నష్టపరిహారం, ఇళ్ళకు కానీ, పంట నష్టం కానీ, లేదా ఆటోలకు కానీ, ఇతరత్ర నష్టం కానీ జరిగితే 98% అందింది. అయినప్పటికీ 2% దాకా అందలేదని కొంతమంది బాధితులు వస్తున్నారు. కాబట్టి ఆ దిశగా దృష్టి పెట్టాలని వారు కోరడం జరిగింది. ఆ దిశగా వెంటనే రీఎన్యూమరేషన్ చేసి ఆ 2% ఎవరైతే పరిహారం అందలేదని అంటున్నారో వారిని గుర్తించాల్సిందిగా, తద్వారా వారికి నష్టపరిహారం అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. అనేక విషయాలు, అది మౌలిక సదుపాయాల కల్పన విషయం కావచ్చు, హైవేలు కానీ, లేదా రైల్వే లైన్లు కానీ, లేదా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కానీ, లేదా గ్రామీణ ప్రాంతాలైన 4 నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులు సరిగా లేని విషయంలో కానీ విస్తృతమైన చర్చ జరిగింది. మంచినీటి సౌకర్యం కానీ, ఎన్ఆర్జీ గ్రామీణ ఉపాధి పథకం పనుల పర్యవేక్షణ విషయంలో, ముఖ్యంగా జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన నీరు అందించి వారి జీవన ప్రమాణాలు పెంచి వారి ఆరోగ్య సంరక్షణ చేపట్టాలనే విషయం కూడా చర్చ జరిగింది. ప్రధానంగా ఏ కొండూరు గ్రామంలో కూడా అది ఆరోగ్యానికి సంబంధించిన కేసులు అయినప్పటికీ, సీకేడీకి సంబంధించిన కేసులు అయినప్పటికీ, ప్రధానంగా సురక్షితమైన మంచినీరు లేకపోవడం వల్ల, ఇతర పెస్టిసైడ్స్ వీటి వాడకం ఎక్కువ ఉండడం వల్ల అనేక మంది పేదలు ప్రధానంగా ఈ మూత్రపిండ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రాణాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వెంటనే సురక్షితమైన నీరు అందించాల్సిన విషయం మీద కూడా చర్చించడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. దీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉంటున్న తారకరామ ఎత్తిపోతల పథకం గురించి కానీ, లేదా అనేక చెరువులకు ఇటీవల వచ్చిన వరదల కారణంగా గండి పడడం, వాటి కారణంగా పంట నష్టపోయిన వారికి కూడా పరిహారం అందించడం విషయము, ఫసల్ బీమా పథకం కింద రైతుల్లో అవగాహన కలిగించి వారి వాటా వారు చెల్లించి, ప్రభుత్వం తరపున వాటా చెల్లించి వారికి పంట నష్టం జరిగితే వాటికి పరిహారం సత్వరమే చెల్లించే దిశగా, అదేవిధంగా పత్తి కానీ, లేదా ధాన్యం విషయంలో కానీ, లేదా ఇతరత్ర పెసర విషయంలో కానీ ఏవైతే ప్రధాన పంటలు జిల్లాలో ఉంటున్నాయో వాటిలో సేకరణలో ఆలక్ష్యం తగదని, దానికి సంబంధించిన రైతు బజార్లను కానీ, లేదా కొనుగోలు కేంద్రాలను కానీ సత్వరమే చేపట్టాలని, ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తేమ శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్క రైతు కూడా వెనక్కి వెళ్లకుండా కొనుగోలు కేంద్రానికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి రైతును వెనక్కి పంపించే ప్రయత్నం చేయకుండా అధికారులు వచ్చిన ప్రతి ధాన్యంని సేకరించాలని, ఈ సందర్భంగా వాటికి గన్ని బస్తాలు అందజేయడం కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్న పొటెన్షియల్ని దృష్టి పెట్టుకుని, రాజధానికి పక్కనే ఉంటున్న ప్రాంతం, చాలా ప్రాముఖ్యత కలిగిన విజయవాడ పట్టణం కాబట్టి ఇక్కడ ఈ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా విప్లవాత్మకమైన పాలసీలు ఏవైతే ఉన్నాయో
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కు కానీ, టూరిజం పార్కు కానీ, ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, అంటే పాలసీలు కానీ, ఈ పాలసీల ద్వారా ఏ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది, ఏ రకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి కొత్త ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయడానికి అవకాశం ఉంది అనే విషయం మీద కూడా విస్తృత చర్చ జరిగింది. దాని అనేక ప్రశ్నల్ని అధికారులకు సంధించారు. అధికారులు కూడా వాటిని సానుకూలంగా స్పందించి వాటికి సంబంధించిన వివరాలు అందించడం, అదేవిధంగా పూర్తిగా సంపూర్ణ అవగాహనతో వీటిని ఇక రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గత 5 సంవత్సరాల పాటు ఏపీ టుడికోలను పూర్తిగా పక్కన పెడితే 6,500 ఇళ్ళు నిర్మాణం అయినప్పటికీ కూడా వాటికి లబ్ధిదారులకు చేయకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధిదారుల పేరుతో లోన్లు తీసుకుని ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. వాటిని కూడా సంబంధించిన లీడ్ బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడి లీడ్ బ్యాంక్తో కూడా ఒక సమావేశం నిర్వహించి వాటికి సమస్య పరిష్కారంగా అనిపించడం, అదే 2 సంవత్సరాలుగా ఉంటున్న మారటోరియంని 3 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది ఇటీవల వచ్చిన వరదల కారణంగా. వాటిని కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయం మీద కూడా చర్చించడం జరిగింది. ఇతరత్ర అనేక విషయాల మీద జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉందో అది తీసుకునే దిశగా తీసుకోవడమే కాకుండా ప్రజలకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రధానంగా విజయవాడలో ఇవాళ ఎన్సీడీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ ఇంత ప్రాముఖ్యత కలిగిన నగరంలో ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియం ఇతరత్ర పనులకు వాడుతున్న నేపథ్యంలో చాలామంది 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి ఉదయం పూట మార్నింగ్ వాక్కి అవకాశం లేని నేపథ్యంలో దీన్ని ప్రధానంగా ప్రస్తావించారు. లైలా కాలేజ్ కానీ ఇతరత్ర ప్రభుత్వ కళాశాలలు ఏమున్నాయో, ఏవైతే మైదానాలు ఉన్నాయో వాటిలో అన్నిట్లో ఒకసారి మాట్లాడి సమావేశం నిర్వహించి కొన్ని సమయాల్లో కొన్ని గంటల్లో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ అవసరమైతే యూజర్ ఛార్జెస్ కూడా పెట్టేసి వాళ్ళందరినీ ఉదయం మార్నింగ్ వాక్ చేసే సాయంత్రం మార్నింగ్ వాక్ చేసుకునే దిశగా కూడా కొన్ని నియమిత వేళల్లో మాత్రం అనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. అంటే సమాజంలో ప్రతి వర్గానికి సంబంధించిన సమస్యల మీద ఇవాళ అది రైతులు కావచ్చు, లేదా మహిళలు కావచ్చు, లేదా యువకులకు సంబంధించిన కావచ్చు, పేదలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైతే 4 ప్రధాన కులాలు ఈ దేశంలో ఉంటున్నాయని నరేంద్ర మోడీ గారు అంటున్నారో, పేదలు, మహిళలు, యువకులు, పేదలు, ఈ 4 కులాలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు ప్రతి విషయం మీద సమగ్రంగా చాలా నేనంటే మొదటి సమావేశం కదా చేసిన పరిచయంతో పోతుంది, పరిచయం అయిన తర్వాత వచ్చే సమావేశంలో చర్చించుకుంటాం అనుకున్నాం. కానీ చాలా సమగ్రమైన అవగాహన వారి నియోజకవర్గాల్లోనే కాకుండా జిల్లాలో సమగ్రమైన అవగాహన ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీ గారు కానీ శాసనసభ్యులు కానీ ఉండడం ఈ నిజంగా ఇవాళ సమావేశానికి చాలా ఉపయోగపడింది. మొదటి సమావేశమే చాలా నిర్మాణాత్మక అనేక విషయాల మీద చర్చ జరిగింది. అయితే వీటిని పరిష్కారం రాబోయే ప్రతి సంవత్సరం ఎందుకు నాకు చెప్తున్నారు, గత ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత కొత్త ఎన్టీఆర్ జిల్లాలో ఒకసారి డిఆర్సీ మీటింగ్ జరిగిందని. ఎందుకంటే డిఆర్సీ మీటింగ్ నియమావళి ప్రకారం క్రమానుసారంగా చేయకపోతే ఈ సమస్యల పరిష్కారం మీద సమస్యల మీద చర్చ జరగదు. తర్వాత ఈ పరిష్కారం జరిగాయా లేదా అనే విషయం మీద ఒకసారి సమీక్ష జరగదు. అవి జరగకుండా ఇన్నాళ్ళు జరిగింది. అయితే ఇప్పుడు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి 3 నెలలకి అవసరమైతే అవసరాన్ని బట్టి ఈ కాస్త ముందుగా కూడా అవసరమైతే పరిస్థితులను బట్టి 3 నెలలకు 2 సార్లు కూడా చేసే విధంగా కూడా, ఎందుకంటే ఈ యాక్షన్ టేకర్ ఎంత అధికారులు ఎంత వేగంగా స్పందించి సత్వరంగా సమస్యలు పరిష్కారం చేపడితే ఆ దిశగా మరి కాస్త ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమానుసారంగా డిఆర్సీ మీటింగ్ కూడా నిర్వహించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. అనేక ఇతరత్ర విషయాల మీద నిర్ణయం చేసి ఇవాళ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాకు ప్రాంతానికి పట్టణానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా టూరిజం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అది కొండపల్లి అభివృద్ధి చేయడం కానీ, లేదా నెమలి అభివృద్ధి చేయడం కానీ, ఇతరత్ర పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో కానీ తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఒక ఎకనామిక్ యాక్టివిటీని కూడా ఆ దిశగా పెంచి సమగ్రాభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటి మీద కూడా ఇవాళ చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. బూడిద పంచాయతీలు ఏం జరిగాయి అనేది గత 5 సంవత్సరాల ప్రజలు అందరూ చూశారు. ఆ బూడిద పంచాయతీలు చేశారని చెప్పి బూడిద ఇచ్చారు వాళ్ళకి ప్రజలు, 11 సీట్లు బూడిద వేసి ఇచ్చారనమాట. ఇప్పటికీ తెలుసుకోలేకపోతే ఏదైనా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు ఏదైనా చేస్తున్న విమర్శలు ఒక అర్థరహితంగా ఉండాలి కానీ అర్థవంతంగా ఉండాలి కానీ అర్థరహితంగా ఉండకూడదు. ముఖ్యమంత్రి గారిపై బూడిద ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఈయన దారి మళ్ళీ ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా అవినీతి సామ్రాట్ మన రాష్ట్రంలో ఎక్కడి దాకా ఈ జిల్లా లేదా ఈ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అనుకుంటున్న అవినీతి సామ్రాట్ ఇవాళ విశ్వవ్యాపితమయ్యాడు.
ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విదేశాలు అమెరికా లాంటి చోట కూడా ఇంత పెద్ద అవినీతి అని అమెరికా లాంటి దేశాలు కూడా విస్తుపోయేలాగా ఉన్నాయి. వాటి నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికి ఏమంటే అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు రావడం, ఏనాడు ముఖ్యమంత్రిగా పత్రికా సమావేశం నిర్వహించిన వ్యక్తి, ప్రజలు అడుగుతున్న వాడికి సమాధానం చెప్పిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఒక డజన్ పైగా పత్రికా సమావేశాల నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడడమే. అన్ని అబద్ధాలు. నా మంత్రిత్వ శాఖకు సంబంధించిన కూడా ప్రతిదీ అబద్ధాలు మాట్లాడమే. మేము అడుగుతుంటే సమాధానం చెప్పండి, లేదా మీరు రండి, చర్చకు రండి అంటే పారిపోతున్నారు. అంటే బురద జల్లడం, పారిపోవడం. ఇప్పుడు బూడిద జల్లుతున్నారు. ఇప్పటిదాకా బురద జల్లి పారిపోయే పని చేశారు, ఇవాళ బూడిద జల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.